శ్రీకాకుళంలో ఏంటంటే అసలు హెల్మెట్ యూసేజే లేదు సార్. మనకు లాస్ట్ 5 years యాక్సిడెంట్ డేటా చూసినప్పుడు ఆల్మోస్ట్ 62% వచ్చి బైక్ విక్టిమ్సే ఉంటారు. అందుకని ఏం చేస్తున్నామంటే మనం పోలీస్ వైపు నుంచి వాళ్ళకి ఒక 2 days 3 days లోన్గా ఇస్తున్నాం సార్ హెల్మెట్. సో దట్ వాళ్ళు అది యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకు కొత్త హెల్మెట్ కొన్న తర్వాత అది రిటర్న్ చేయాలి సార్. Now why can't you do one thing? To start element overization. ఓవరైజేషన్ ఇక్కడి నుంచి ఇస్తాడు, అక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకో ముందు అది అలవాటు చేయాలి. అప్పుడు ఎక్కువ ఉండడం వల్ల సార్ అస్సలు వాడే వాళ్ళు కాదు సార్. మనం ట్రై చేస్తాం, లేరు వాడట్లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాం. షాపులు పెట్టేసి ముందు ఓవరైజేషన్ పెట్టండి. ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ నర్సనపేటకి, శ్రీకాకుళంకి, నర్సనపేటకి, సెక్రటరీ పెట్టండి. అది వర్కౌట్ చేసి చూద్దాం. ఆ తర్వాత హ్యాబిట్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 2-3 months సార్ మనం ఇది కూడా తీస్తాం. డేటా కూడా ఎంత యాక్సిడెంట్స్ మనకి 2 wheelers తగ్గుతున్నాయనే దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ బాగా చేస్తున్నారు. దాన్ని లాజికల్గా తీసుకెళ్ళండి. మాస్టరైజ్ చేయండి. థ్యాంక్ యూ. ఫోటో కావాలి బుల్లెటా హెల్మెట్ మీరు చిన్నప్పుడు నడిపిందేలేండి. సార్ నెక్స్ట్ డే తయారని ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీకాకుళం తీసుకుంటాం. అన్ని అటెల్ మీరు కంప్లీట్ చేస్తే కదా. ఓకే, కొద్ది స్టాండ్ రెడీ.